ఒక సినిమాకు మించి మరోటి చేస్తూ హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఇటీవల వచ్చిన డాకు మహారాజ్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేశాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 150 కోట్ల వసూళ్లు రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సంగీత దర్శకుడు తమన్ చేసిన తాండవానికి ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చాయి. థియేటర్లు బ్లాస్ట్ అయ్యాయి. అయితే థియేటర్లోనే కాదు, ఓటీటీలో కూడా ఊచకోతకొస్తున్నాడు డాకు మహారాజ్. సినిమా రిలీజ్ అయిన 4 వారాల తర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఓటీటీలో తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ను రాబట్టిన సినిమాగా డాకు మహారాజ్ నిలిచింది. ఇండియాలో టాప్లో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా హిందీ సినిమాలను పక్కన నెట్టి నెట్ఫ్లిక్స్ ఇండియాలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇదే విషయాన్ని చెబుతూ సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు బాబీ ట్వీట్స్ చేశారు. ఇక బాలయ్య అభిమానులు తమన్ బీజీఎంకి ఊగిపోతున్నారు. డాకు మహారాజ్లో హైలైట్గా నిలిచిన క్లిప్స్ను షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ తమన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అలాగే దబిడి దిబిడి సాంగ్ కూడా ఓ ఊపు ఊపేస్తోంది. స్టార్టింగ్లో ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు అంతటా దబిడి దిబిడి రీసౌండ్ వస్తోంది. మరి ఓటీటీలో డాకు ఇంకెంత రచ్చ చేస్తుందో చూడాలి.